హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ గురించి అయితే నేర్చుకుంటున్నాం. టైప్స్ ఆఫ్ టెస్టింగ్లో స్మోక్ టెస్టింగ్ అండ్ శానిటీ టెస్టింగ్, చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. అయితే మనం చూసేద్దాం. స్మోక్ టెస్టింగ్ని పీవీటీ టెస్టింగ్, బీవీటీ టీఏటీ అంటారు. ఈ బీవీటీ అంటే బిల్ట్ వెరిఫికేషన్ టెస్టింగ్ అండ్ టీఏటీ అంటే టెస్ట్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఈ శానిటీ టెస్టింగ్ సింపుల్గా చెప్పాలంటే ఇది డెవలపర్ టీం నుంచి టెస్టింగ్ టీంకి వచ్చి బిల్ట్ వన్. ఇది డెవలపర్ టీం నుంచి బిల్ట్ వన్కి వచ్చే ఒక టెస్టింగ్ బిల్ట్ వన్. దీన్ని మనం బిల్డ్ చేసి మనం ముందుగా ఏం బిల్డ్ చేయాలనేదే ఇక్కడ స్మోక్ టెస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది. మనం ఫస్ట్గా మనం ఏం టెస్ట్ చేయాలంటే యూఆర్ఎల్ అనేది హోల్ అప్లికేషన్కి మెయిల్. ఆ యూఆర్ఎల్ లేకపోతే మనం వర్క్ చేయలేం కాబట్టి యూఆర్ఎల్ ఫస్ట్ టెస్ట్ చేయాలి. తర్వాత లాగిన్ సెకండ్ టెస్ట్ చేయాలి. తర్వాత లింక్స్. ఈ మూడు మెయిన్ ఫంక్షనాలిటీస్. ఈ మెయిన్ ఫంక్షనాలిటీస్ మనం చెక్ చేసి ఆ తర్వాత శానిటరీ టెస్టింగ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే, వెన్ ఎవర్ న్యూ బిల్డ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ డెవలప్మెంట్ టీమ్ టు టెస్టింగ్ టీమ్ అండ్ ఫస్ట్ వీ విల్ ఎగ్జిక్యూట్ హై లెవెల్ టెస్ట్ కేసెస్. ఈ హై లెవెల్ టెస్ట్ కేసెస్ అంటే యూఆర్ఎల్ టెస్ట్ కేస్, లాగిన్ టెస్ట్ కేస్, లింక్స్ టెస్ట్ కేస్. ఈ హై లెవెల్ టెస్ట్ కేసెస్ని మనం ఫస్ట్ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయాలి. ఓకే, ఇది అయితే స్మోక్ టెస్టింగ్. అండ్ శానిటీ టెస్టింగ్ కూడా సేమ్ ఇంతే. మనం డెవలపర్ టీమ్ టు టెస్టింగ్ టీమ్కి ఆ బిల్ట్ వన్ వస్తుంది. మన అదే బిల్ట్ వన్ మనం ఎగ్జిక్యూట్ చేసి టెస్టింగ్ చేసి క్లయింట్కి అయితే పంపాలి. క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే క్లయింట్ తను ఎలా చేస్తున్నారు పని, ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ చేసుకుంటాకి, అంటే తన నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అప్లికేషన్ ఉంటుందా, ఆ అప్లికేషన్ని ఎలా చేశారు, ఏమేమి చేశారు అనే దాని మీద టెస్ట్కి బిల్ట్ వన్ చూస్తాకి క్లయింట్ వస్తాడు. కాబట్టి శానిటీ టెస్టింగ్ చేసి క్లయింట్గా చూపించాలి. ఇది సేమ్ స్మోక్ టెస్టింగ్ లాంటిదే. వెనెవర్ build is released from development team to testing team to client, and first we will execute high level test cases. దీంట్లో కూడా హై లెవెల్ టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసి ఇది క్లయింట్కి పంపిస్తారు. అదే శానిటీ టెస్టింగ్. అండ్ శానిటీ టెస్టింగ్ డన్ డ్యూరింగ్ ద రిలీజ్ ఫేజ్ టు చెక్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్ అంటేనే అవి యూఆర్ఎల్, లాగిన్ ఎందుకు అంటున్నానంటే, మనం లాగిన్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయకపోతే, అది పనిచేయలేకపోతే మనం లోనికి వెళ్ళాం. కాబట్టి ఫస్ట్ అది టెస్ట్ చేసి ఆ లాగిన్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసిన తర్వాత మిగతా మెయిన్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలి. ఆ మెయిన్ దాంట్లో లింక్స్ కూడా చాలా ఫంక్షనాలిటీ లింక్స్ వాడతాం మనం. ఆ లింక్స్ ఫంక్షనాలిటీ కూడా చెక్ చేయాలి. అందుకే అవి మెయిన్ ఫంక్షనాలిటీస్. అండ్ శానిటీ టెస్టింగ్ ఈజ్ డన్ చెక్ ద న్యూ ఫంక్షనాలిటీ బగ్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఆర్ నాట్. అది ఇదైతే. అండ్ రీటెస్టింగ్ ఎప్పుడు చేస్తాం మనం? రీటెస్టింగ్ అంటే మనం పంపిన బగ్ ఏదైతే ఉందో ఆ బగ్ని డెవలపర్ టీమ్కి అసైన్ చేసినప్పుడు, ఆ డెవలపర్ టీమ్ దాన్ని ఫిక్స్ చేసి మనకి ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనం రీటెస్ట్ చేస్తాం. అంటే డెవలపర్ సరిగ్గా ఫిక్స్ చేశాడా లేదా బగ్ని అని మనం మళ్ళీ చెక్ చేస్తాం. అదే రీటెస్టింగ్. ఆ టెస్టింగ్ డిఫెక్ట్ వీఆర్ ఫిక్స్డ్ ఆర్ కరెక్ట్లీ ఆర్ నాట్.
confirm issue has been fixed correctly or not, and testing defect we have fixed or not the correct build. సరిగ్గా బిల్డ్లో కరెక్ట్ చేసారు లేదని రీటెస్టింగ్ చేస్తాం, అదో టెస్టింగ్. అండ్ రిగ్రెషన్ టెస్టింగ్. ఈ రిగ్రెషన్ టెస్టింగ్ చెప్పాలంటే కొద్ది పెద్దది. ఈ రిగ్రెషన్ టెస్టింగ్ ఏంటి అంటే, ఇప్పుడు బగ్ కనిపెట్టి మనం డెవలపర్కి ఇస్తాం. ఆ డెవలపర్కి ఇక్కడ ఈ చోట బగ్ ఉంది ఫిక్స్ చేయమని చెప్తాం. అప్పుడు ఆ బగ్ని ఫిక్స్ చేసేటప్పుడు తను ఎగస్ట్రా ఏమైనా యాడ్ చేశాడా, ఎగస్ట్రా ఫంక్షనాలిటీస్ ఏమైనా యాడ్ చేశాడా, ఇంకా వెరైటీగా ఏమన్నా అంటే ఉన్న ఫంక్షనాలిటీ బగ్నే రిపోర్ట్ చేసినప్పుడు తను ఇంకా దానికి బగ్ ఫిక్స్ చేసి మళ్ళీ ఎగస్ట్రా ఏమైనా యాడ్ చేశాడా, ఎగస్ట్రాలో ఏం బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయాలి. దాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. టు చెక్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అంటే ఇంకా ఏమైనా యాడ్ చేసిన ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఈజ్ అన్ఎఫెక్టెడ్ వెన్ ఎవర్ ద న్యూ చేంజెస్ ఈజ్ యాడ్, ఏమైనా చేంజెస్ అయితే యాడ్ చేసిందా లేదా అనే దాని మీద మనం చెక్ చేయాలి. అదే రిగ్రెషన్ టెస్టింగ్. టు చెక్ ది ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఈజ్ చెక్ ఆఫ్ features of system changes, and regression testing helps to make sure that the system in its new state is working properly. Regression test helps to make sure that the system in its new state is working properly. అనేది రిగ్రెషన్ టెస్టింగ్. అండ్ తర్వాత స్టాటిక్స్ టెస్ట్. స్టాటిక్ టెస్టింగ్ ఏంటి అంటే, testing an application without without performing any action. అంటే ఇప్పుడు మీకు అప్లికేషన్లో ఓపెన్ చేశాక ఆ కలర్, అక్కడ కనిపించే అలైన్మెంట్స్, కలర్స్, క్యారెక్టర్స్, ఇవన్నీ టెస్ట్ చేయడం అనేది అదే స్టాటిక్ టెస్టింగ్. ఈ స్టాటిక్ టెస్టింగ్ని GUI టెస్టింగ్, కలర్ ఎగ్జాంపుల్కి GUI టెస్టింగ్ అండ్ కలర్ స్పెల్లింగ్ అరేంజ్మెంట్స్ అని కూడా అంటారంట. స్టాటిక్ టెస్టింగ్ అంటే కలర్స్ని మనం చూసి అంటే బై సీయింగ్ చేసే టెస్టింగ్ని ఈ స్టాటిక్ టెస్టింగ్ అంటారు ఇక్కడ. అండ్ డైనమిక్ టెస్టింగ్ వచ్చేసి టెస్టింగ్ an application by performing required action. Dynamic testing an applied by performing required action. ఇది ఏంటంటే మీకు డైనమిక్ వెబ్ పేజెస్ ఉంటాయి, అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ ఉంటాయి. స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే సింపుల్గా ఇదిగో ఈ ద ఫైల్ హ్యాస్ లిమిటెడ్ పర్మిషన్, ఇదొకటి స్టాటిక్ ఇది స్టాటిక్ ఫంక్షనాలిటీ. అండ్ స్టాటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ డైనమిక్ ఏంటి అంటే, డైనమిక్ అంటే ఇదే, ఇక్కడ చూడండి, నేను యాడ్ టెక్స్ట్ అనే చోట ఇలా పెడుతున్నాను, అది ఎలా హైలైట్ అవుతుందో ఇదే డైనమిక్ టెస్టింగ్. ఇదే ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేయడం. దీన్ని టెస్టింగ్ అండ్ టెక్స్ట్ బాక్సెస్, బటన్స్ దగ్గర వాడతారు వీటిని. దీన్ని డైనమిక్ టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అండ్ అప్లికేషన్ బై పర్ఫార్మింగ్ రిక్వైర్డ్ యాక్షన్స్. ఈ రిక్వైర్డ్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి, అనే దాని మీద ఇది టెస్టింగ్ అండ్ అప్లికేషన్ బై పర్ఫార్మింగ్ రిక్వైర్డ్ యాక్షన్ ఈజ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్, టెక్స్ట్ బాక్స్ అండ్ ఎక్సెట్రా. ఇది. అండ్ డైనమిక్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత యాడ్ హుక్ టెస్టింగ్ని మంకీ టెస్టింగ్ అంటారు. మంకీ టెస్టింగ్ అని ఎందుకు అంటున్నారంటే, దీన్ని బిహేవియర్ లైక్ మంకీ, అది చేసే బిహేవియర్ లైక్ మంకీగా ఉంటుంది. అండ్ నాట్ కన్సిస్టెన్సీ, దాని కన్సిస్టెన్సీ ఉండదు. అండ్ డూయింగ్ ద టెస్టింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ప్లాన్, అది టెస్ట్ చేస్తుంది కానీ ఎనీ ప్రాపర్ ప్లాన్ ఉండదు. నాట్ స్ట్రక్చర్, నాట్ కన్సిస్టెన్సీ,
డూయింగ్ ద టెస్టింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ప్లాన్ ఉండకుండా అడ్డదిడ్డంగా వెళ్తుంటుంది. అండ్ టెస్టింగ్ అప్లికేషన్ వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్. ఇది ఇది హార్డ్ హుక్ టెస్టింగ్ అండ్ మంకీ టెస్టింగ్ అని కూడా అంటారు. అండ్ ఆల్ఫా బీటా టెస్టింగ్. ఈ ఆల్ఫా బీటా టెస్టింగ్ అనేది ఫైనల్ టెస్ట్ కేసెస్ టెస్టింగ్ ఫైనల్ టెస్ట్ కేసెస్. ఇది ఈ ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్ అంటే ఫైనల్ టెస్టింగ్ ఆన్ ద అప్లికేషన్ డూయింగ్ విత్ డెవలప్మెంట్ కంపెనీ. ఈ డెవలప్మెంట్ కంపెనీ అనేది ఇది ఆల్ఫా టెస్టింగ్ అనేది జరుగుతుంది. బీటా టెస్టింగ్ కూడా థర్డ్ పార్టీ కంపెనీస్ అయితే చేస్తాయి. ఈ బీటా టెస్టింగ్ అంటే ఫైనల్ టెస్టింగ్ అండ్ టెస్టింగ్ డూయింగ్ కస్టమర్ ఎన్విరాన్మెంట్. దిస్ testing will be doing by the customer or third party engineers. Both are considered as the final testing done by the tester. And tester take care about doing with alpha test once testing completed and successfully take care beta testing. It is combination of alpha beta testing as called UAT and user acceptance testing. ఈ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్ అప్డేట్ వచ్చినప్పుడు ఆల్ఫా బీటా వెర్షన్స్ దిగుతాయి. ఈ ఆల్ఫా బీటా వెర్షన్స్ ఆర్ అవైలబుల్, ఆల్ఫా బీటా వెర్షన్స్ ఆర్ అప్డేట్ సక్సెస్ఫుల్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి యూజర్ చేసే చెక్ చేస్తారు. యూజర్ చేసే అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ సార్ అంతే. ఆల్ఫా బీటా టెస్టింగ్ ఇస్ ఫైనల్ టెస్టింగ్ అయ్యి అండ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. And last to functionality testing. ఈ ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఏంటి అంటే టెస్ట్ ఫర్ ఆల్ లింక్స్ ఇన్ వెబ్ పేజెస్, డేటాబేస్ కనెక్షన్ ఫ్రమ్ యూజర్ సబ్మిటింగ్ గెటింగ్ information from the user, cookies testing, etc. You have take care testing with each and every particular functionality. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది చేయాలి. ఆల్ ద లింక్స్, వెబ్ పేజెస్, డేటాబేసెస్, ప్లాట్ఫామ్స్, యూజర్ సబ్మిట్, గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్, యాక్సెప్టెన్సీ ఇలాంటివి. అండ్ పర్టికులర్ ఫంక్షనాలిటీ మొత్తం దీంట్లో టెస్ట్ అనేది చేస్తారు. అండ్ యూజబిలిటీ టెస్టింగ్. Usability testing is nothing but user-friendly check-in, and usability testing the application flow is tested so that a new user can understand the application easily. Basically, system navigation and checking checked in usability testing. Usability testing అంటే ఫ్రెండ్లీ. యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఫ్రెండ్లీగా చెక్ చేయించేది, ఫ్రెండ్లీనెస్. అండ్ ఇది మ్యాక్సిమం డెవలపర్ ప్రొడక్షన్ లైవ్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇదే లాస్ట్ టెస్టింగ్ యూజబిలిటీ టెస్టింగ్ అండ్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ. అండ్ ఇంకా టెస్టింగ్స్ అయితే ఉన్నాయి. వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా టెస్టింగ్స్ గురించి ఇంకా అయితే మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.